ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చాంద్ పటేల్ అనే ఒక ముసల్మాను అక్కడ ఆయన పటేల్గా ఉన్నారు. ఎంత అదృష్టవంతుడో. వారు తిరిగి బాబాగారు షిరిడికి రావడానికి ఒక నిమిత్త మాత్రులు కాబోతూ ఉన్నారు. ఈ చాంద్ పాటిల్ ఔరంగాబాద్లో ఆయన పర్యటిస్తున్నప్పుడు వారి గుర్రం ఒకటి తప్పిపోయింది. ఆ గుర్రాన్ని ఆయన ఎంతగానో వెతికారు. 2 నెలల పాటు వెతికినా ఆ గుర్రం జాడ తెలియలేదు. చాలా ఆవేదన చెందాడు. ఆ గుర్రం జీనుని భుజాన వేసుకొని ఔరంగాబాద్ నుంచి తిరిగి తన గ్రామానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఔరంగాబాద్ నుంచి 4.5 కోసుల దూరం ప్రయాణం చేయగా అప్పుడు ఒక మామిడి చెట్టు క్రింద ఈ బాలుడు ప్రకటమయ్యాడు అంటుంది. మొదటేమో ప్రకటమైంది షిరిడిలో వేప చెట్టు క్రింద, ఇప్పుడు ప్రకటమవుతున్నది మామిడి చెట్టు క్రింద. ఎలా ఉన్నారు మామిడి చెట్టు క్రింద అని అంటే తలకొక టోపీ పెట్టుకొని ఉన్నారు. శరీరంపై కఫిని మోకాళ్ళ కింద వరకు జారాడే ఒక పొడవాటి చొక్కా. వారి చేతిలో ఒక సట్కా ఉన్నది. అలా ఉన్నారు వారు. ఈయన చాంద్ పాటిల్ అలా దారిలో పోతూ ఉంటే వారు పిలిచినట్టుగా వినిపించింది. ఏం పిలిచారంటే, ఒరే బాబు, ఎండలో ఎందుకు ప్రయాణిస్తావు, ఇలా రా, నీడలో కూర్చో, కాసేపు ఈ చిరుముని పీల్చి మళ్ళీ వెళ్దువు కానీ. ఆయన ఆ చెట్టు క్రింద కూర్చోన్నప్పుడు ఆ పొగాకుని నలిపి చిలుము తయారు చేస్తూ ఉన్నారు. అదే చెప్తున్నారు, రా కాస్త నీడలో కూర్చో, చిలుము తాగి ముందుకు వెళ్దువు కానీ. సరే, ఎండలో వెళ్ళి ఆయన వద్ద కూర్చున్నారు. వీరు భుజం పైన ఆ గుర్రం జీను ఉంది కదా, దాన్ని చూశారు బాబా. ఏంటి జీను అంటే, ఇలా నా గుర్రం తప్పిపోయిందండి అని అంటారు ఆయన. తప్పిపోయిందా? అదిగో అక్కడ ఒక కాలువ ఉంది, అక్కడ వెళ్ళి చూడు అని అంటారు బాబా. ఈయన వెళ్ళి చూస్తారు. అక్కడ చూడంగానే తన గుర్రం అక్కడ ఉంది. ఎంతో ఆనందిస్తాడు. వెంటనే అంటాడు, ఔలియా లభించారు, వీరి చర్యలకు అంతులేదు, వీరిని మానవ మాతృలుగా భావించకూడదు అని అనుకున్నాడు. సంతోషంగా గుర్రాన్ని తీసుకున్నాడు. తిరిగి బాబా వద్దకు వస్తారు. ఆ కాలువ దగ్గర గుర్రం ఉంది అని చెప్పింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడు ఆ రూపంలో కూర్చొని ఉన్నారు. గుర్రాన్ని సృష్టించడం వారికి ఏపాటి పని. కాబట్టి గుర్రం దొరికింది చాంద్ పాటిల్కి. వచ్చి బాబాగారి దగ్గర కూర్చున్నాడు. బాబాగారు చిలుం తయారు చేస్తూ ఉన్నాడు కదా, ఆ పొగాకు నలిపారు. ఇప్పుడు దానికి నిప్పు కణిక కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ చెట్టడిలో నిప్పు కణిక? వారి దగ్గర సట్కా ఉంది అని అనుకున్నాం. దానికి చిమ్టాలు అని ఉంటాయి. దాంతోపాటే చిమ్టా అని అంటే వాటికి అంచులో పాయింటెడ్గా ఉంటుంది. మన దబ్బడం చివరిలో ఎలాగైతే కూసిగా ఉంటుందో అలాంటి పాయింటెడ్గా ఉంటుంది అది చిమ్టా. ఆ చిమ్టా తీసుకున్నారు. ఆయన భూమిలో గుచ్చారు. గుచ్చితే నిప్పు కణిక వచ్చింది. ఆ నిప్పు కణిక తీసుకొని ఈ పొగాకుపై పెట్టారు. ఆశ్చర్యపోతున్నాడు చాంద్ పాటిల్. భూమిలో గుచ్చడం ఏంటి, భూమిలో నుంచి నిప్పు కణిక బయటకు రావడం ఏంటి? ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. ఇక ఈ చిల్లుం చుట్టూ ఆ గుడ్డని చుట్టాలి. ఆ గుడ్డను తడపాలి. తడిపేందుకు నీరు కావాలి. నీరు ఎక్కడ దొరుకుతుంది? ఆ చెట్టడిలో. బాబాగారు సట్కా తీసుకున్నారు. అలా నేలపై కొట్టారు. కొట్టంగానే జువ్వని నీరు పైకి వచ్చింది. ఆ నీటిలో ఈ గుడ్డని తడిపారు, పిండి వేశారు. ఆ చిల్లుం చుట్టూ వారు చుట్టి తాము పీల్చి చాంద్ పాటిల్ కూడా పీల్చడానికి ఇచ్చారు. చాంద్ పాటిల్ ఆశ్చర్యపోయారు. బాబాగారి శక్తిని వారు గమనిస్తూ ఉన్నారు. అనుకున్నాడు, ఔలియా అంటే ఇస్లాం భాషలో ఒక మహాత్ములు, మనం సాధువులు, సత్పురుషులు అంటాం కదా, అలా ఔలియా లభించాడు అనుకొని బాబాగారి శక్తిని, సామర్థ్యాన్ని చూసి మా ఇంటికి రండి నాకు కూడా అని వారు ఆహ్వానిస్తారు. అప్పుడు కూడా బాబా రేపు వస్తాను అని అంటారు. చాంద్ పాటిల్ ఎవరో బాబాగారికి తెలుసా? చాంద్ పాటిల్ ఊరు తెలుసా? చాంద్ పాటిల్ ఇల్లు ఎక్కడో తెలుసా? అవి అడగలేదు బాబా. మనమైతే సహజంగా ఎవరైనా పరిచయం అయితే రమ్మంటే ఎక్కడ, లొకేషన్ ఏంటి అని మనం అడుగుతాం. బాబా అవి ఏవి అడగలేదు. రేపు వస్తాను మీ ఇంటికి అన్నారు. అలాగే ప్రక్కరోజు వారి ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ వారు ఆతిథ్యాన్ని స్వీకరించారు అని చెప్తుంది సచ్చరిత్ర. చాంద్ పాటిల్ ఇంట్లో
బాబాగారు ఉన్నారు. కొన్ని రోజుల పాటు బాబాగారికి ఆతిథ్యాన్ని ఇచ్చిన భాగ్యవంతుడు చాంద్ పటేల్. భగవంతుడు తమ అవతార కార్యాన్ని సాధించే సమయం ఆసన్నమైనప్పుడు తిరిగి చాంద్ పటేల్ ద్వారానే షిరిడికి రాబోతున్నాడు. అలా షిరిడికి తిరిగి బాబాను తీసుకొచ్చిన ఒక భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, సద్గురు కార్యంలో తను నిమిత్తమాత్రుడు అవుతున్నాడు చాంద్ పటేల్. ఈ చాంద్ పటేల్ యొక్క భార్య ఉంది. ఆమె మేనల్లుడికి షిరిడిలో ఉండే అమ్మాయితో వివాహం కుదిరింది. ఆ పెళ్లి బృందం వారు షిరిడికి వస్తూ ఉన్నారు. అప్పట్లో గుర్రబండ్లు, ఎడ్ల బండ్లే కదా ప్రయాణం చేయడానికి. అలా గుర్రబండ్లు కట్టుకొని పెళ్లివారు షిరిడికి వస్తూ ఉంటే వారితో కలిసి బాబాగారు కూడా షిరిడికి వచ్చారు. బాబాగారు షిరిడికి వచ్చారు. వివాహం అయింది. వివాహం అయిన తర్వాత పెళ్లివారందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ బాబాగారు మాత్రం షిరిడిలోనే ఉండిపోయారు. ఇంకా ఉండటం వారు శరీరం వదిలిపెట్టేంత వరకు వారు షిరిడిలోనే ఉన్నారు అని రాస్తుంది. ఒక అద్భుతమైన వరుడు రాస్తుంది. ఒక అద్భుతమైన వ్యాఖ్య ఓవి ఉంది. సాయి సనాతనులు అవినాశి అంటుంది సచరిత్ర. సాయి సనాతనులు ఆది అంతము లేనటువంటి వారు. సాయి అవినాశి అంటుంది. అంటే వారికి వినాశం అంటే మరణం లేనటువంటి వారు, శాశ్వతంగా ఉండేవారు. వారికి కుల మతాలు, జాతి మతాలు వీటికి అతీతమైనటువంటిది వారి రూపం. కుల గోత్రాలకు, జాతి మతాలకు అతీతమైన రూపం ఆత్మజ్ఞానం వారి స్వరూపం అంటుంది. కుల మతాలకి లేదా మతానికి, కులగోత్రాలకి దేనికి సంబంధం లేనటువంటిది వారి రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం. ఆత్మజ్ఞానం అని అంటే ప్రపంచంలో అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్నదే నాలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మలో ఉండే భాగమే కాబట్టి నేనే అంతటా అన్నిటా విస్తరించి ఉన్నాను అని అనుభవపూర్వకంగా దర్శించగలగటం. ఇటువంటి ఆత్మజ్ఞానం వారి స్వరూపం అని రాస్తుంది. స్వరూపం నామరూపాలకు అతీతమైనది, త్రిగుణాలకు అతీతమైనది, త్రితాపాలకు అతీతమైనది, వాస్తవానికి మాయ నుంచి వేరుగా ఉన్నది. కాబట్టి బాబాగారి స్థితిని ఒక్కసారి మళ్ళీ ఆ ఓవి మనకు గుర్తుకు చేస్తూ ఉంది. ఇలా షిరిడికి తిరిగి బాబాగారు మళ్ళీ రావడం జరిగింది. అందుకనే ఈ అధ్యాయానికి వాళ్ళు పెట్టిన పేరు కూడా హేమడ్ పంత్ గారు శ్రీ సాయి పునఃప్రకటం. సరే, పెళ్లివారు వచ్చారు. పెళ్లివారు వచ్చి అక్కడ ఖండోబా ఆలయం ఉంది. ఆలయం పక్కన ఉన్నటువంటి పొలాల్లో వారికి ఇచ్చినటువంటి విడిది. అక్కడ ఒక్కొక్కరు బండ్లు దింపి ఆ బండల నుంచి దిగుతూ ఉన్నారు. ఈ ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి. ఈ మహల్సాపతి ఈ శబ్దాలన్నీ విన్నారు. ఒకప్పుడు ఆ పొలమంతా మహల్సాపతి గారిదే. తర్వాత షిరిడి వాస్తవ్యులు అమీన్ భాయ్ అనే వ్యక్తి ఆ పొలాన్ని కొనడం జరిగింది. ఆ పొలంలో ఒక మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ వృక్షం నీడలో బండ్లన్నీ కట్టేశారు. అందరూ దిగుతూ ఉన్నారు. మహల్సాపతి గారు చూసేసరికి ఈ యువకుడు, ఈ బాలుడు దిగుతూ ఉన్నాడు. వెంటనే మహల్సాపతి గారు గుర్తుపట్టారు. అరే, 4 సంవత్సరాల క్రితం మన ఊరికి వచ్చారు, 3 ఏళ్ల పాటు మనతో ఉన్నారు, తిరిగి అంతర్ధానమయ్యారు, మళ్ళీ మన ఊరికి వచ్చారా అని వారికి ఎదురేగి ఎంతో ప్రేమతో రండి సాయి అని సంబోధిస్తారు. మరి సాయి అని ఎందుకు ఆహ్వానించారు వారు? సాయి అనేది వారికి పేరు కాదే. సాయి అని బహుమతి పురస్కారంగా సంబోధించినదే అని రాస్తుంది సచరిత్ర. ఎలా బహుమతి అయింది సాయి అన్నది? అసలు సాయి అన్న మాటకి అర్థమేంటి? దీనికి రామకృష్ణ పరమహంస గారు తెలిపారండి సాయి అన్న మాటకు అర్థం ఏంటి అని. అందుకే సాయి సచరిత్ర లాంటి సద్గ్రంథాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి అని అంటే ఇతర మహాత్ముల గ్రంథాలను కూడా మనం అధ్యయనం చేస్తే బాబాగారు చెప్పిన బోధని, బాబాగారి చర్యలని, బాబాగారి లీలలని మనం ఇంకా లోతుగా సరైన దిశలో మనం అవగాహన చేసుకొని ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. దానికి రామకృష్ణులు చెప్తారు ఒక సందర్భంలో, హిందూ మతంలో భావుల జాతి అనే ఒక తెగ ఉంది. ఆ తెగలో వారి విశ్వాసం ప్రకారం ఆధ్యాత్మికతలో, సాధకులలో
అత్యున్నత స్థాయిలో ఉండే వారిని సాయి అంటారు అని రాశారు. అంటే ఆ స్థితిలో ఉన్న సాధకుడికి ద్వైతమే ఉండదు, వారు పూర్తి అద్వైతి, అందరిలోనూ భగవంతుడినే చూసేటువంటి ఒక అద్భుతమైన స్థితిలో ఉంటారు. వారికి ఆవు కొమ్ము అన్నా ఒకటే, కాష్టంలో ఉండే ఎముకైనా ఒకటే. ఇది ఆవు కాబట్టి ఆవు కొమ్ము పవిత్రమని కానీ, కాష్టంలో ఉన్నటువంటి ఎముక అపవిత్రమని కానీ ఆ తేడానే ఉండదు. అటువంటి అద్వైతంలో వారు ఉంటారు. అలాగే ఇంకొక చక్కటి మాట చెప్పారు రామకృష్ణులు. సాయి అని అంటే హిందువుల నీరు, మహమ్మదీయుల పీరు అన్నారు ఆయన. ఎంత అద్భుతమైన మాటనండి. హిందువులకి నీరు అంటే గంగ పవిత్రమైనది. ముందే మనం చర్చించుకున్నాం, గంగలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోయి మనం తరింపబడతామని. అలా హిందువులకి పవిత్రమైనది నీరు గంగ అయితే, మహమ్మదీయులకి పవిత్రమైనది పీరు. అంటే శరీరం వదిలిపెట్టిన ముస్లిం మహాత్ములని వారు పీరుగా భావించి వారు అలా ఆరాధిస్తూ ఉంటారు. అలా పీరు అన్నది మహమ్మదీయులకు ఎంతో పవిత్రం. అలా హిందువులకి పవిత్రమైనది, ముస్లిమాన్లకి పవిత్రమైనది అయినటువంటిది సాయి అని అంటారు ఆయన. హిందువుల నీరు, మహమ్మదీయుల పీరు సాయి అంటే. సరిగ్గా చూడండి ఎంత చక్కగా సరిపోయిందో ఈ నిర్వచనం. బాబాగారు, భగవంతుడు బాబా రూపంలో అవతరించింది సాయిబాబాగా ఏ లక్ష్యంతో అనంటే మనుషులలో ఎటువంటి తేడాలు ఉండకూడదని, ఎటువంటి ద్వేషాలు ఉండకూడదని, జాతి కావచ్చు మతం కావచ్చు ఎటువంటి వైరభావం ఉండకూడదని, హిందువుల్ని ముసల్మాన్ని ఏకం చేయాలి అని ఏ లక్ష్యంతో అయితే భగవంతుడు అవతరించారో ఆ భగవంతుడికి మహల్సపతి ద్వారా సాయి అని నామకరణం జరిగింది. మహల్సపతి ఎంతటి భాగ్యవంతుడో, ఎంతటి అదృష్టవంతుడో, ఎంతటి భక్తుడో భగవంతుడికి నామకరణం చేశారు మహల్సపతి. మహల్సపతి మామూలు సాధారణమైనటువంటి భక్తుడు కారండి. ఎంతో అర్హత ఉండబట్టే భగవంతుడికి మొట్టమొదటగా సాయి అని నామకరణం చేశారు ఈ అవతారంలో. అలాగే బాబాగారిలో ఉన్న జ్ఞానిని, వివేకిని మొట్టమొదటగా వారు గుర్తించగలిగారు షిరిడిలో ఉన్న ప్రజల్లో. అప్పట్లో షిరిడి ప్రజల్లో బాబాగారిలో ఉన్న జ్ఞానిని, విరాగిని గుర్తించింది మొట్టమొదట మహల్సపతే. అలాగే బాబాగారికి మొట్టమొదట పూజ చేసిన వారు మహల్సపతే. అదేవిధంగా మసీదు పునరుద్ధరణ, ఆ నేల చదును చేయాలి, మండపాన్ని కట్టాలి అని అంటే దానికి కూడా బాబాగారి నుంచి అనుమతి లభించింది మహల్సపతి గారి ద్వారానే. అలాగే బాబాగారు శరీరం వదిలిపెట్టి 3 రోజులు ప్రాణాలని గాలిలో ఉంచితే బాబాగారి శరీరాన్ని ఆ 3 రోజుల పాటు అమితమైన శ్రద్ధతో కాపాడింది మహల్సపతి. ఇలా బాబాగారికి వివిధ దశల్లో చాలా ముఖ్యులు మన మహల్సపతి గారు. అందుకే మహల్సపతిని బాబాగారు భగత్ అని పిలిచినటువంటిది. బాబాగారితో రోజు వారి స్పర్శతో నిద్రించినటువంటి వ్యక్తి, వారి దగ్గర ఎంతో సాధన చేసినటువంటి భక్తుడు మహల్సపతి. అటువంటి మహల్సపతి బాబాగారిని రండి సాయి అని పిలిచారు. అప్పటి నుంచి అందరూ వారిని సాయి సాయి అని పిలిచేవారు. అలా వారికి ఆ నామం స్థిరపడిపోయింది. బాబాగారు ఆ నామాన్ని అలాగే ఉంచుకున్నారు. అలా బాబాగారికి నామకరణం జరిగింది. ఆ 16 ఏళ్ల బాలుడికి, ఎటువంటి ఊరు పేరు లేని బాలుడికి ఇప్పుడు సాయి అని నామకరణం జరిగింది. తర్వాత వారు మర్రిచెట్టు కింద ప్రకటమయ్యారు. ఇప్పుడు ఇక్కడ మర్రిచెట్టు కింద ఆ బండిలోంచి దిగారు కదా, అలా మొట్టమొదటిసారిగా వేప చెట్టు, రెండవసారి ఆ దూప్కేడ ఆ దగ్గరలో మామిడి చెట్టు, ఇప్పుడు షిరిడీలో తిరిగి మర్రి చెట్టు. దీనికి ఉన్న సంబంధం ఏంటి? ఈ అధ్యాయంలో ఉన్న మిగతా వివరాలను మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.